పరాభక్తి నిరోధ రూపత్వాత్ అంటే త్యాగ రూపమైనటువంటిది అని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఆ త్యాగం దేనిని, ఏమి త్యాగం చేయాలి, దేనిని త్యాగం చేయాలి అనేటువంటి విషయాన్ని 8వ సూత్రంలో చెప్పబోతున్నారు. 8వ సూత్రం చూడండి. నిరోధస్తు లోకవేద వ్యాపారన్యాసః. నిరోధస్తు లోకవేద వ్యాపారన్యాసః. నిరోధహతు ఈ త్యాగం అనేటువంటిది లోక అంటే లౌకికమైనటువంటి, వేద అంటే వైదికమైనటువంటి, వ్యాపార న్యాస కర్మల యొక్క త్యాగమే. ఏ త్యాగం చేయాలంటే లౌకికమైనటువంటి కర్మల్ని త్యాగం చేయాలి, వైదికమైనటువంటి కర్మల్ని కూడా త్యాగం చేయాలి. వైదికం అంటే వేద సంబంధమైనటువంటివి, ఈ వేద సంబంధమైనటువంటి కర్మల్ని కూడా త్యాగం చేయాలి, లౌకికమైనటువంటి కర్మల్ని ఎట్లాగో త్యాగం చేయాలి. అలా త్యాగం చేస్తేనే అది పరాభక్తి అవుతుంది అని మనకి ఈ సూత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నిరోధం అనేటువంటిది లౌకికమైన వైదికమైన కర్మల యొక్క త్యాగమే అని. పరాభక్తిలో కోరికలన్నీ కూడా వాటంతటవే రాలిపోయేటట్టుగా చేసుకోవాలని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఎప్పుడు వాటంతటే రాలిపోతాయి కోరికలు? మనం మామూలుగా ఉంటే ఎప్పుడు కోరికలు మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. పాముల బుట్టలో పాములు ఎట్లా అయితే ఉంటాయో మన యొక్క మనస్సులో కోరికలు అట్లానే ఉంటాయి. ఆ బుట్ట యొక్క మూత తీయగానే బుస్సున పాములు ఎట్లా లేస్తాయో మనం కూడా ఏ రకమైనటువంటి రెండో ఆలోచన కనుక లేకపోతే వెంటనే ఈ కోరికలన్నీ మనలో కదులుతూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే, అదిగో మన యొక్క మనస్సుని పరమాత్మ యందు నిలపాలి, భగవంతుని యందు నిలపాలి, భగవత్ తత్వమునందు నిలపాలి, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనల యందు మన యొక్క మనస్సుని నిలపాలి. అంటే మన మనస్సు ఎల్లప్పుడూ కూడా భగవంతుడి గురించి కనుక ఆలోచనలు చేస్తూ ఉంటే ఇక ఈ కోరికలు అనేటువంటివి వ్యక్తం కావటానికి అవకాశం లేదు. కోరికలన్నీ కూడా మనస్సులో నుంచే పుట్టాల. ఈ మనస్సు అనేటువంటిది పరమాత్మలో కనుకుంటే ఇక కోరికలకి ఆస్కారం ఎక్కడుంది? లేదు. అందువల్ల కామనా త్యాగమే పరాభక్తి అని ఇంతకుముందు సూత్రంలో చెప్పుకోవటం జరిగింది. సామాన్యమైనటువంటి భక్తిలో కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటాయి కాదు, అసలు కోరికల కోసమే భక్తి కూడా. ఎందుకనంటే సంకటం వస్తే వెంకటరమణ అన్నారు. మనకు కష్టం కనుక కలిగితే భగవంతుడు గుర్తుకు వస్తాడు. మనకు ఏదైనా కోరిక కనుక కలిగితే ఆ కోరికను తీర్చుకోవడానికి వేరే విధమైనటువంటి మార్గం మనకేమీ దొరక్కపోతే అప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. కాబట్టి మన యొక్క కోరికలకు కానీ మనకున్నటువంటి కష్టాలు తొలగించుకోవటం కానీ వీటన్నిటికి కూడా భగవంతుడిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. భగవంతుడికి సంబంధించినటువంటి పూజా పురస్కారాలు చేస్తూ ఉంటాం, మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇది సామాన్యమైనటువంటి భక్తి, అంటే స్వార్థపూరితమైనటువంటి భక్తి. కానీ పరాభక్తి స్వార్థం కాదు, త్యాగపూరితమైనటువంటి భక్తి. ఇదేమో నాకు కావాలనేది సామాన్యమైన భక్తి, నాకు అక్కర్లేదని తోసేసేదేమో పరాభక్తి. కాబట్టి ఈ కోరికలు ఎప్పుడైతే మనలో ఉన్నాయో ఆ కోరికలు కనుక ఉంటే భక్తి అనేటువంటిది కుదరదు. కాముడు ఉన్న చోట రాముడు ఉండడు, రాముడు ఉన్న చోట కాముడు ఉండడు. కోరికలు కనుక ఉన్నాయా భగవంతుడికి స్థానం లేదు, భగవంతుడికి స్థానం కల్పించావా కోరికలకి స్థానం లేదు. మరి మనం కనుక భగవంతుడి వైపుకు తిరిగినట్లయితే, భక్తితో భగవంతుడిని కనుక ఆశ్రయించినట్లయితే ఈ కోరికలన్నీ కూడా చిన్నగా వదిలిపోతూ ఉంటాయి. కోరికలన్నీ కూడా వదిలిపోతూ ఉన్న కొద్దీ భక్తి ఇంకా గట్టి పడుతూ ఉంటుంది, లేదా భగవంతుడిలో మనస్సు బాగా స్థిరంగా నిలిచిపోతూ ఉంది. అలా భగవంతుడిలో మనస్సు కనుక స్థిరంగా నిలిచిపోతే కోరికలన్నీ కూడా అశేషంగా ఇక ఏమీ మిగలకుండా సంపూర్ణంగా తొలగిపోతాయి. ఇంతకు నిరోధం అని అంటే ఎలాంటి కోరికలు తొలగిపోవాలి దాన్నే ఈ సూత్రంలో చెప్పారు. కోరికలు రెండు రకాలు.
ఒకటి లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటివి, రెండు పారమార్థికమైనటువంటి విషయాలకు సంబంధించినవి. లౌకికమైన విషయం అంటే లోకానికి సంబంధించిన విషయం, పారమార్థికం అంటే పరమార్థానికి సంబంధించింది, వైదిక కర్మలు అంటే వేదాలకు సంబంధించినటువంటి కర్మలు. వేదాల్లో ఏం చెప్పారు? కర్మకాండ అంటే యజ్ఞయాగాది క్రతువులు చెప్పారు. ఆ యజ్ఞయాగాది క్రతువుల్ని కూడా పరాభక్తిలో వదిలేసేయాల్సిందే. సామాన్యమైనటువంటి కోరికలు, లౌకికమైనటువంటి కోరికలు ఉన్నాయే, ఇల్లు, బట్టలు, లేదా తిండి, ఇంకా భోగాలు, ఆ వస్తువులు, విషయాలు, ఇంకా అవి ఇవి కావాలి కావాలి కావాలనుకునేటువంటివన్నీ కూడా ఇవన్నీ లౌకికమైనటువంటివి. అంటే ఈ దేహాన్ని పోషించుకోవటానికి కానీ, కుటుంబాన్ని పోషించుకోవటానికి కానీ, ఈ దేహానికి సుఖాన్ని భోగాన్ని అందించడానికి కానీ, ఇలా వీటి కోసం అని చెప్పి ఇదిగో మనం కోరుకుంటూ ఉంటాం నిరంతరము కూడా. ఇవన్నీ లౌకికమైనటువంటి కోరికలు. ఈ లౌకికమైనటువంటి కోరికలు వదిలిపోవాల్సిందే. అలాగనే వైదికమైనటువంటి కోరికలు అంటే వేద సంబంధమైనటువంటి కర్మలు చేయాలనేటువంటి ఆలోచనలు, అవి కూడా వదిలిపోవాల్సిందే. మన యొక్క అవసరాల కోసం, భోగాల కోసం, సంతోషం కోసం మనం చేసేటువంటి కర్మలన్నీ లౌకిక కర్మలు. వీటిని లౌకిక వ్యాపారాలు అని అంటారు. వ్యాపారం అంటే బిజినెస్ అని అనుకోబాకండి. లౌకిక వ్యాపారం అని అంటే లౌకికమైనటువంటి పనులు అని అర్థం అన్నమాట. ఇక మోక్షం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. అవే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు, జపతపాలు, అలాగనే ధ్యానము, సాక్షి భావన, ఆత్మవిచారణ, స్వాధ్యాయము, ఇలా రకరకాలైనటువంటి సాధనలు కూడా చేస్తూ ఉంటారు. మరైతే ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైదిక కర్మలు అని అంటారు, పారమార్థికమైనటువంటి కర్మలు అంటారు. కాబట్టి పారమార్థికమైనటువంటి, కాబట్టి ఇవన్నీ కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు కానీ, రకరకాలైనటువంటి సాధనలు కానీ, ఇవన్నీ కూడా వైదికమైనటువంటి వ్యాపారాలు. ఇప్పుడు పరాభక్తిలో లౌకికమైనటువంటి వ్యాపారాలు, వైదికమైనటువంటి వ్యాపారాలు, ఆ రెండు కూడా విడిచిపెట్టాలి. ఇదే నిరోధం. నిరోధస్తు అని ముందుగానే చెప్పారు ఇక్కడ. అసలు ఆ నిరోధం అని అంటే ఏమిటి? ఆ పరాభక్తి త్యాగరూపమైనటువంటి తనాన్ని ఏం విడిచిపెట్టాలి? లౌకికమైనటువంటి వ్యాపారాలు విడిచిపెట్టాలి, వైదికమైనటువంటి వ్యాపారాలు కూడా విడిచిపెట్టాలి. న్యాసం అన్నారు. లోక వేద వ్యాపార న్యాస. న్యాసం అంటే వదిలిపెడతాం. ఈ న్యాసం అనేటువంటి మాటలో నుంచే సన్యాసం అనేటువంటి మాట వచ్చింది. న్యాసం అంటే వదిలిపెడతాం, సన్యాసం అంటే సర్వాన్ని వదిలిపెట్టడం, అన్నింటినీ వదిలిపెడతాం. దాన్ని సన్యాసం అన్నారు. అంతేగాని సన్యాసం అంటే కాషాయ బట్టలు వేసుకొని అన్నీ కావాలనేటువంటి లోపల కోరికలు పెట్టుకుంటే ఆ వాడు సన్యాసి లేదు. బట్టలు ఏం వేసుకున్నా పర్వాలా, కానీ లోపల ఏ కోరిక లేకుండా పోవాలి. న్యాసం. ఆఖరికి తిండి తిప్పల గురించి కూడా ఆలోచించకూడదు. ఆ సమయానికి ఎవరైనా తీసుకొచ్చి పెడితే తినాలి, లేకపోతే మానుకోవాలి, పస్తు ఉండాలంతే. కాబట్టి ఆ రకమైనటువంటి భావన ఏదైతే ఉందో అన్నింటినీ విడిచిపెట్టాలి అనేటువంటిది, ఆ లౌకికమైనటువంటి వైదికమైనటువంటి కర్మలన్నీ కూడా విడిచిపెట్టాలి అనేటువంటిదే నిరోధం. సాధారణంగా మనకి పనికిరానటువంటి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని బజార్లో బారేస్తాం, దాన్ని విడిచిపెట్టడం. అరటిపండు కనుక తినాలి అని అంటే పైన ఉన్నటువంటి తొక్కని తీసి బయట బారేస్తాం, అది కూడా విడిచిపెట్టడమే. అయితే ఈ విడిచిపెట్టడం ఎలాంటివనంటే కేవలం విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టడం కేవలం విడిచిపెట్టడం. అలాగాక ఆ అరటి పండుని, ఆ తొక్కని బారేసి పండుని మనం కనుక తిన్నాం అనుకోండి, అది కేవలం విడిచిపెట్టడం. అలా కాకుండా తొక్కని బారేసి పండుని భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నాం అనుకోండి, మరి అప్పుడు అది సమర్పణ భావం. అంటే ఒకటి త్యజిస్తున్నాం, ఒకటి సమర్పిస్తున్నాం. ఏమి త్యజిస్తున్నాం? పైన ఉన్నటువంటి తొక్కని త్యజిస్తున్నాం, లోపల ఉన్నటువంటి పండుని సమర్పిస్తున్నాం. ఎప్పుడు? భగవంతుడికి కనుక సమర్పిస్తే. కానీ మనం తింటే మాత్రం అది సమర్పణ కాదు. నేను
ఇదిగోనండి నాకు సమర్పించుకుంటున్నాను అనకూడదు, నేను తింటున్నాను అనాలి. భగవంతుడికి అయితే సమర్పిస్తున్నాను అని అనాలి. కాబట్టి ఈ న్యాసం అనేటువంటి దానిలో సమర్పణ భావం ఉంది, విడిచిపెట్టడం కూడా ఉంది. కాబట్టి విడిచిపెట్టడం సమర్పణ భావం రెండూ ఉన్నటువంటి. అందువల్ల లోక వేద వ్యాపార న్యాస అని అంటే లౌకికమైనటువంటి వైదికమైనటువంటి కర్మల్ని చెయ్యకుండా ఉండటం మాత్రమే కాదు, మరేమిటండి, అహంకారం లేకుండా, ఫలాసక్తి లేకుండా, కోరిక లేకుండా ఆ కర్మల్ని చేయటమే న్యాసం. ఇదే మనం భగవద్గీతలో కర్మ సన్యాస యోగంలో మనం చెప్పుకోవటం జరిగింది. ఈ కర్మ సన్యాసం అని అంటే ఏమిటంటే కర్మల్ని సన్యసించటం కాదు, ఆ కర్మల్లో ఉన్నటువంటి ఫలాసక్తిని సన్యసించటం. కర్మల్ని సన్యసించటం కాదు, ఆ ఫలాసక్తిని సన్యసించటం. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే ఈ న్యాసం అని అంటే విడిచిపెట్టడం అని అంటే ఏమిటి? విడిచిపెట్టడం అని అంటే ఈ లౌకికమైనటువంటి వైదికమైనటువంటి కర్మల్ని చేయకుండా ఉండటం కాదు. మరి ఏం చేయాలి? కర్మల్ని చేయవచ్చు, కానీ ఆ కర్మల్లో ఉన్నటువంటి ఫలాసక్తిని, కోరికని, వాటిని విడిచిపెట్టాలి. కారణం ఏమిటంటే కర్మలు చేయకుండా ఎవరైనా ఉండటం సాధ్యమవుద్దా? భగవద్గీతలో చెప్పారు, నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు అని. మరి అయితే ఎలాగండి? అవశ్యుడమై చేయాలి, భగవంతుడి చేతిలో పనిముట్టుగా చేయాలి. భగవంతుడు చేయించేవాడు, నేను చేసేవాడిని, ఆయన సూత్రధారి, నేను పాత్రధారిని అనేటువంటి భావనతో ఫలాసక్తి లేకుండా చేయాలి. పైకి కర్మలు చేయకుండా మనసు మాత్రం వాటి మీదనే తిరుగుతూ ఉందనుకోండి, కర్మలు మాత్రం చేయం, ఎందుకంటే వదిలిపెట్టమన్నారు కాబట్టి. కానీ ఎప్పుడు కూడా లోపల గుటకలు మింగుతూ ఉంటాం. కోరికలు విడిచిపెట్టండి అన్నారు, అవునండి నాకు ఏ కోరిక లేదు అని అంటాం, కానీ వాటిని చూడంగానే గుటకలు వేస్తూ ఉంటాం. ఇలాంటి వాడిని ఏమంటారంటే మిథ్యాచారి అని అంటారు. ఇది కూడా భగవద్గీతలో చెప్పారు, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. ఎవరైతే కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలను మాత్రం స్వాధీనంలో పెట్టుకొని మనసుతో మాత్రం సంచరిస్తూ ఉంటే అటువంటి వాడిని మిథ్యాచారి అని అంటారు. ఏదో తినాలని, ఏదో అనుభవించాలని లోపల ప్రేరణలు పెట్టుకొని ఏమైనా సరే అది తినాలి, ఏమైనా సరే దాన్ని తెచ్చుకోవాలి, ఏమైనా సరే దాన్ని అనుభవించాలి అని మనసులో ఈ భావాలన్నీ పెట్టుకొని బలవంతంగా వాటి వైపు పోకుండా ఉన్నంత మాత్రాన ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ ప్రయోజనం లేదు, ఇంకా నష్టం మాత్రం ఉంది. ఎందుకనంటే వాడి యొక్క మనస్సు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంది. లోపల కోరికలు పొంగి పొరులుతూ ఉన్నాయి, పైగా చేయకూడదని పట్టుదలతో కూర్చున్నావు. ఈ రెండింటి మధ్య వచ్చేటువంటి ఘర్షణ కారణంగా నీ మనస్సు చాలా అలసడులతోటి, ఆందోళనలతోటి, అశాంతితోటి ఉండిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా అలా మిథ్యాచారిగా ఉండకూడదు. ఎవరైతే మనస్సుని శాంతపరిచి శ్రవణం ద్వారా జ్ఞానాన్ని అందుకుంటూ ఆ మనస్సుని కాస్త నిర్మలం చేసి ఆ నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుని పరమాత్మలో నిలిపి, అంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనల్లో ఆ మనస్సుని నిలిపి ఆయనకి దగ్గరవుతున్న కొద్దీ నిజమైనటువంటి కర్మల త్యాగం జరుగుతుంది. కాబట్టి ఈ కర్మ త్యాగం, ఈ కర్మ న్యాసం, ఈ కర్మ సన్యాసం ఇది ఎలా జరుగుతుంది అంటే మన యొక్క మనస్సు నిర్మలం చేసి, నిశ్చలం చేసి ఆ భగవంతుడిలో నిలుపుతున్న కొద్దీ ఈ కర్మల మీద మనకి మోహం తగ్గుద్ది. ఈ కర్మలు చెయ్యాలి, వీటి ద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అనేటువంటి ఆలోచనలన్నీ కూడా లేకుండా పోతాయి. కాబట్టి ఇక్కడ లౌకిక కర్మలే కాకుండా వైదిక కర్మలు కూడా అంతే. కాబట్టి వైదిక కర్మల్ని కూడా వదిలిపెట్టి సంపూర్ణంగా పరమాత్మలోనే నీ మనస్సుని పూర్తిగా లయం చేసేయాలి. నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారంతోనే వైదిక కర్మలు కూడా ప్రారంభమవుతాయి. మన
తెలియకుండానే ఏ పూజా పునస్కారం చేసినా, ఏ యజ్ఞయాగాదులు చేసినా మనకేమీ కోరిక లేదు లేదు అని అనుకుంటున్నప్పటికి కూడా ఇలా చేస్తే చాలా మంచిదంటండి అని లోపల ఎక్కడో ఏ మూలనో ఉంటుంది. ఇలా చేస్తే మంచిది, వాళ్ళెవరు చేయటం లేదు, నేను చేస్తున్నాను కాబట్టి నాకు చాలా మంచి జరుగుద్ది అనేటువంటి భావన మనకి తెలియకుండానే ఎంతో కొంత ఉంటుంది. అయితే ఎప్పుడైతే భగవంతుడి మీద భక్తి ఉన్నదో, భగవంతుడి గురించినటువంటి ఆలోచనల్లో నీ మనస్సు నిమగ్నమై ఉన్నదో, అప్పుడు ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా జారిపోతాయి. క్రమక్రమంగా ఈ అహంకారం, నేను చేస్తున్నాను, నేను ఈ గొప్ప పని చేస్తున్నాను అనేటువంటి అహంకారం కాస్త రాలిపోతుంది. పరాభక్తిలో ఇటువంటి భక్తిని పొందడానికి కర్మల్ని ఎలా చేయాలో కూడా మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పారు. ఎలా చేయాలి? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం మత్తర్పణం. ఏం చేస్తావు? యత్ కరోషి ఏం చేస్తావో, యదశ్నాసి ఏం తింటావో, యజ్జుహోషి ఏదైతే యజ్ఞం హోమం చేస్తావో ఆ మొత్తాన్ని, యత్ తపస్యసి ఏ తపస్సు అయితే చేస్తావో వీటన్నిటిని కూడా తత్ మదర్పణం కురుష్వ నాకు అర్పించేసి, ఓ భగవంతుడా నీకు అర్పిస్తున్నాను అంటూ నోట్లో వేసుకో, నీకు అర్పిస్తున్నాను అంటూ చెయ్యి, నీకు అర్పిస్తున్నాను అంటూ నీవు తపస్సు ప్రారంభించు. అంటే ధ్యానం కానీ జపం కానీ ఏ సాధనైనా సరే అలా ఇది నీకే సమర్పిస్తున్నాను అని అంటూ భగవంతుడికి సమర్పిస్తూ ప్రారంభించు. ఇంకా శంకరాచార్యుల వారు ఇంకా ఇంతకన్నా అద్భుతమైనటువంటి మాట ఒకటి చెప్పారు. యత్ యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం. యత్ యత్ కర్మ కరోతి, నువ్వు ఏ పని చేస్తూ ఉంటావో శంభో తవారాధనం, ఆ మొత్తం కూడా అయ్యా నీ ఆరాధనమే, నీ పూజే. నేను ఇక్కడి నుంచి బజార్లోకి పోవటానికి, ఏదో పని మీద పోవటానికి నడుస్తున్నా, ఈ నడవటం అనేటువంటిది నీ పూజ. ఎవరితోటో మాట్లాడుతున్నా, ఆ మాట్లాడటం నీ పూజ. ఎవరినో తిడుతున్నా, అది కూడా నీ పూజే. ఎవరి చేత తిట్టించుకుంటున్నా, అది కూడా నీ పూజే. యత్ యత్ కర్మ కరోతి, ఏ ఏ పనులు అయితే జరుగుతూ ఉంటాయో నీ ద్వారా అవన్నీ కూడా శంభో తవారాధనం, ఇదంతా కూడా నీ పూజే, ఇంకా నాకేం సంబంధం లేదు అనేటువంటి. అయితే గట్టితనం కోసం చెప్పటమే కానీ తిట్టడం తిట్టించుకోవటం ఇవన్నీ కూడా సాధారణంగా ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి వాళ్ళకే కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కేవలం ఉండటం కాదు, ఆ పరమాత్మ మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రేమతో సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఇతరులతో పోట్లాడటానికి, ఇతరులతో తిట్టు తినడానికి అంత అవకాశం టైము వాళ్ళకే ఉండదు. ఆ టైం ఉంది అని అంటే వాళ్ళు భగవంతుడి కన్నా ప్రాపంచికమైనటువంటి విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను చేసేటువంటి కర్మలన్నీ స్వామి నీ యొక్క ఆరాధనే అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి భావన. ఇది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి. భక్తుని యొక్క మనస్సు భక్తి అనేటువంటి ఆనందామృత సాగరంలో పూర్తిగా మునకలు వేస్తూ ఉంటే ఇక అతనికి లోపల కోరికలు ఎట్లా పడతాయి? అసలు అతడు ఉన్నదే ఆనంద సాగరంలో, ఆనందం అనేటువంటి సముద్రంలో ఓలలాడుతూ ఉన్నాడు. ఇక అటువంటి వాడికి ఇంక కోరికలు ఏముంటాయి? ఎవరికి కోరికలు ఉండేది? మనకేదో కొరత ఉంటే, మనకేదో లేదనుకుంటే, మనకేదో కావాలనుకుంటే అప్పుడు కోరికలు ఉంటాయి. అసలు మనం ఆనందంగా ఉంటే ఆ ఆనందం కూడా అద్భుతమైనటువంటి ఆనందం, అది అమృత సాగరమైనటువంటి ఆనందం. ఆ ఆనందంలో ఉంటే ఈ అల్పమైనటువంటి కోరికలు ఉంటాయా? ఇక్కడ ఉన్నటువంటి అల్పమైనటువంటి వస్తువుల కోసమో, విషయాల కోసమో, భోగాల కోసమో పోరాటం చేస్తామా, ఆరాట పడతా ఉంటామా? అది ఏమీ లేదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి విషయాల గురించి, భోగాల గురించి ఆలోచన చేసేటువంటి అవకాశమే లేదు ఎవరికి అంటే ఇదిగో ఈ భక్తి అనేటువంటి ఆనంద సాగరంలో ఓలలాడేటువంటి వాడు. గోపికలు అంటున్నారు, ఓ ప్రియతమా, మా మనస్సులన్నీ కూడా ఆనందంతో ఇంటి పనులు చేయటంలో ఆసక్తితో ఉండేవి ఇంతకుముందు.
మా చేతులు ఇప్పుడు ఇంటి పనులు చేయడానికి ఆసక్తి చూపించటంలా. ఇప్పుడు ఆ చేతులన్నీ కూడా చేష్టలుడిగి ఊరికినే ఉంటున్నాయి. ఎందుకనంటే మా మనస్సుని నువ్వు దొంగిలించేసావు, అది నీ దగ్గర ఉంది కదా, అందుకని ఇప్పుడు ఈ చేతులతోటి కర్మలు చేయాలి, పనులు చేయాలని అనిపించటంలా. ఇక మా పాదాలు కూడా నీ పాద పద్మాలను విడిచిపెట్టి ఒక్కడుగు కూడా అటు ఇటు కదలటానికి సిద్ధంగా ఉంటల్లా. ఎప్పుడు కూడా నీ పాదాలని ఆశ్రయించుకొని ఉంటున్నాం. ఇలాంటి స్థితిలో మేము మా ఇళ్ళకి పోయి మేము ఏం చేస్తామయ్యా అని అంటున్నారు గోపికలు. ఎందుకనంటే ఒక రోజున బాగా పౌర్ణమి రోజున ఆయన ఆ ఊరి వెలుపలికి వెళ్ళి అక్కడ మురళి వాయిస్తూ ఉన్నాడు. ఆ మురళి మోహన రాగం వినటంతో గోపికలందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ చేతిలో ఉన్నటువంటి పనులన్నీ వదిలేసి పరుగులు తీసుకుంటా వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు? భర్తకి వడ్డిస్తూ ఉందంట ఒక గోపిక. ఆ వడ్డించే గిన్నె ఆమెనే ఆ ఇస్తట్లో పడేసి పరుగులు తీసుకుంటా వస్తుంది. ఒక గోపిక స్నానం చేసి వచ్చిందంట, అదిగో చీర కట్టుకుంది, రవికి వేసుకుంటా ఉంది. అంతలో ఈ మురళీనాదం వినపడింది, అది అట్లానే చేత్తో పట్టుకొని పరుగులు తీస్తూ ఉంది. ఒక గోపిక ఆ బిడ్డకి పాలిస్తూ ఉందట, అంతలో వినిపించింది ఈ మురళీనాదం. అంతే ఆ బిడ్డను అట్లానే వదిలేసింది, ఆమెను పరుగులు తీసింది. అంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ, ఎలా ఉన్నటువంటి వాళ్ళు అలాగా చేతిలో ఉన్నటువంటి పనులన్నీ వదిలేసి పరుగులు తీసుకుంటా వచ్చారు. ఎదురుగా దారి సరిగ్గా కనపడుతుందో కనపడతలేదో, అది గుంటలున్నాయో మెట్టలున్నాయో ముళ్ళున్నాయో ఏమున్నాయో ఇవన్నీ కూడా చూడలేదు, పరుగులు తీసుకుంటా వస్తున్నారు. ప్రాణం పోతుందన్నట్టుగా పరుగులు తీస్తూ ఉన్నారు. అలా పరుగులు తీసుకుంటా కృష్ణయ్య ఉన్నటువంటి చోటుకి వచ్చి ఆ మురళీనాదాన్ని వింటూ ఆయన చుట్టూ చేరి పరవశించిపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఎందుకు ఇట్లా రావటం, పోయి మీ ఇళ్లలో మీ పనులు చేసుకోండి. అదిగో అప్పుడు చెబుతున్నారు, మేము ఎట్లా పనులు చేసుకుంటామయ్యా, ఇంతకుముందు బాగానే పనులు చేసుకునేవాళ్ళం, మా మనసులు కాస్త నువ్వు దొంగిలించావు కదా, అందుకని దొంగిలించేటప్పటికల్లా మా చేతులన్నీ కూడా కట్టేసినట్టు అయిపోయినాయి, ఏమీ పనులు జరగటం లేదు, ఏమీ చెయ్యాలనుకోవటం లేదు, మా పాదాలన్నీ కూడా నీ పాద పద్మాల దగ్గరే ఇరుక్కుపోయినాయి, ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా అటు ఇటు కదలటానికి సిద్ధంగా లేవు అని వాళ్ళు ఆ కృష్ణయ్యని వదిలిపోవటానికి ఇష్టం లేకుండా ఉన్నారు. ఇది దృఢమైనటువంటి భక్తి. సమస్తమైనటువంటి వ్యాపారాల పట్ల ఆసక్తి తొలగటం, ఇది నిరోధం. నిరోధం అని అంటే లౌకికమైనటువంటి వైదికమైనటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా విడిచిపెట్టడం. వ్యాపారాలు అని అంటే కర్మలు, మనం చేసేటువంటి పనులు, వాటన్నింటినీ కూడా విడిచిపెట్టడం. ఇలా లౌకిక కర్మలే కాకుండా ఈ వైదికమైనటువంటి కర్మల్లో కూడా ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండటాన్నే ఈ నిరోధ రూపమైనటువంటి భక్తి. ఇది పరాభక్తి, ఇది నిజమైనటువంటి భక్తి. కాబట్టి భక్తి యొక్క లక్షణం ఏమిటనంటే నిరోధ రూపత్వాత్ అన్నారు. ఈ నిరోధ రూపమైనటువంటి ఆ పరాభక్తి, ఈ త్యాగరూపమైనటువంటి పరాభక్తి ఎలాంటిది, దాని యొక్క లక్షణం ఏంటి అనే విషయాన్ని తర్వాత సూత్రంలో చెప్తున్నారు. 9వ సూత్రం చూడండి. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత చ. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత చ. ఇంతకుముందు మనం శ్లోకాలు మనకి బాగా అలవాటు, మంత్రాలు అలవాటు, 4 లైన్లు 5 లైన్లు 6 లైన్లు అట్లా ఉండి, ఇప్పుడు ఒకే ఒక్క పదంలో అద్భుతమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయటమే ఈ సూత్రాలు. ఇది నారద మహర్షి లాంటి వాడు, వేదవ్యాస మహర్షి లాంటి వాడికి సాధ్యం అవుద్ది, కానీ మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. అందుకనే ఆయన బ్రహ్మసూత్రాలు రాశాడు, ఈయనేమో భక్తి సూత్రాలు రాశాడు. చూడండి ఇక్కడ తస్మిన్ అనన్యత. తస్మిన్ అని అంటే ఆ భగవంతుడిలో అనన్యత అంటే అన్య భావన లేనటువంటి భక్తి. తద్విరోధిషు, విరోధిషు అని అంటే దానికన్నా వేరైనటువంటి విషయాలు, అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉదాసీనత, తటస్థ వైఖరి, ఉపేక్షాభావం, అదంట ఈ నిరోధ రూపమైనటువంటి పరాభక్తి యొక్క లక్షణం. ఏమిటనంటే భగవంతుడిలోనేమో అనన్యమైనటువంటి భక్తి, ప్రాపంచిక విషయాల పట్లనేమో స్తబ్దత, ఉదాసీనత, నిర్లిప్తత,
ఉపేక్షాభావం అంటే వీటి గురించి ఏమో పట్టించుకోకుండా ఉంటాం, పరమాత్మని గురించి ఏమో బాగా పట్టించుకోవటం. పరమాత్మని గురించి బాగా పట్టించుకోవటం, ప్రాపంచిక విషయాల గురించి అస్సలు పట్టించుకోకుండా ఉండటం, అది ఈ నిరోధ రూపమైనటువంటి పరాభక్తి యొక్క లక్షణం అని ఇక్కడ చెప్తున్నారు. నిరోధ రూపమైనటువంటి భక్తి అన్ని లౌకికమైనటువంటి వైదికమైనటువంటి కర్మల యొక్క త్యాగము అని ఇంతకుముందు సూత్రంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ భక్తి యొక్క లక్షణం ఏమిటో ఇక్కడ మనం చెప్పుకుంటా ఉన్నాం. భగవంతుడి పట్లనేమో అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అంతేకాదు ఇటువంటి అనన్యమైనటువంటి భక్తికి ఏ వస్తువు అయితే ఆటంకం కలిగిస్తుందో, భగవంతుడి మీద మనం భక్తిని కలిగి ఉండాలనుకున్నాం కానీ ఏదో వస్తువు ఆటంకం కలిగించింది, ఎవరో వ్యక్తి మనకు ఆటంకం కలిగించారు, ఏదో సంఘటన మనకు ఆటంకం కలిగించింది, అప్పుడు ఆ వ్యక్తిని, ఆ సంఘటనని, ఆ విషయాన్ని, వాటన్నింటినీ కూడా ఎలా ఉండాలంటే వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీన వైఖరి ఉండాలి, తటస్థ వైఖరి ఉండాలి, ఉపేక్షాభావం ఉండాలి. నేను అసలు నిన్ను పట్టించుకోను అన్నట్టుగా. ఇప్పుడు మనకి సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ ఆ వ్యక్తితోటి మాట్లాడితేనే మన మైండ్ చెడిపోద్దని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉపేక్షాభావం, వాడిని వదిలేసి మనం వెళ్ళిపోతాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే భగవంతుడి పట్లనేమో అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, అంటే అన్యముగా దేని మీదకి పోకుండా ఉండేటువంటి భక్తి ఉండాలి. ప్రాపంచికమైనటువంటి విషయాల పట్లనేమో తటస్థ భావం ఉండాలి, అంటే ఉదాసీనత ఉండాలి. ఇది ఈ నిరోధ రూపమైనటువంటి పరాభక్తి యొక్క లక్షణం అని ఇక్కడ చెప్తున్నారు. సాధారణంగా మానవుడి యొక్క మనస్సు అనేకమైనటువంటి విషయాల మీద సంచరిస్తూ ఉంటుంది. ఈ అనేకమైనటువంటి విషయాలను మనం రెండుగా విభాగం చేయొచ్చు. ఏమిటవి? ఒకటేమో ప్రాపంచికమైనటువంటి విషయాలు, రెండేమో భగవత్ సంబంధమైనటువంటి విషయాలు. ప్రాపంచిక విషయాలు ఎన్నో ఉన్నాయి, ఆ అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేద్దాం, ప్రాపంచిక విషయాలు అందాం. భగవత్ సంబంధమైనటువంటివి ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ ఒకటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు. ఎవరి యొక్క మనస్సు నిరంతరము కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటుందో, ఇక ప్రాపంచిక విషయాలు తప్ప నాకు ఇంకేమీ పట్టవు అనేటువంటి భావనలో ఎవరైతే ఉంటారో అటువంటి వాడు భగవంతుడికి పూర్తి వ్యతిరేకి. ఇక భగవంతుడికి అతనికి ఏ సంబంధం లేదు. అతడు అసలు భక్తుడు అనేటువంటి మాట అనటానికి కూడా వీల్లేదు. అతనికి ఎంత సంపద ఉన్నా, ఎన్ని భోగాలున్నా, ఎన్ని అనుభవిస్తున్నా, ఎటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంతటి మేధావి అయినా, ఎంతటి విద్యాధికుడైనా భగవంతుడి దృష్టిలో అతడు అల్పుడు. సాధారణంగా మనకి పేడ పురుగు ఉంటుంది. ఈ పేడ పురుగు ఎప్పుడు కూడా పెంట కుప్పల్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బలవంతంగా దాన్ని తీసుకొచ్చి ఏ పూలలోనో ఎక్కడో సువాసన వచ్చే చోట కనుక వేస్తే అది చచ్చిపోతుంది. అది ఎప్పుడు ఆ పెంట కుప్పల్లో కనుకైతేనే హాయిగా బాగా బ్రతుకుద్ది అనమాట, కమ్మగా ఉంటుంది, దానికి ఆ వాసన బాగా ఉంటుంది. ఓసారి జాలర్లంట ఎక్కడికో వెళుతూ ఉన్నారు పొరుగురు. అలా వెళుతూ 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 ఉంటే అక్కడ ఏమైందనంటే పూల కొట్లన్నీ ఉన్నాయి చాలా. ఆ పూల కొట్ల వాళ్ళు ఆ పూలన్నీ కూడా అక్కడ బయట కట్టి ఆ దండలు కట్టి లోపల వేసేసుకుంటారు. ఆ వాసన అంతా కూడా అక్కడ పారుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే రాత్రి అయ్యేటప్పటికి నిద్రపోదామని అక్కడ పడుకున్నారు, అరుగుల మీద పడుకున్నారు. ఆ పూల వాసన వస్తుంది. అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి నిద్ర పట్ల. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఆ చేపల కంపు పక్కన పడుకొని హాయిగా నిద్రపోయేటువంటి వాళ్ళకి ఈ పూల వాసన పనికిరాదు. అదే ప్రకారంగా ఈ లోకంలో కేవలం ప్రాపంచికమైనటువంటి విషయాలు తప్ప ఈ రెండవది చెవికి ఎక్కదు. భగవంతుడు అన్నా అంటే వాడు మన దగ్గర నుంచి లేచన్నా పోతాడు, లేకపోతే మనన్నా అవతలికి లేపి పంపించేస్తాడు. ఎందుకంటే ఆ మాట వాడి చెవులో పడటానికి వీల్లేదు. ఏదైనా భగవతత్వానికి సంబంధించినటువంటి విషయం వాడి చెవులో పడటానికి వీల్లేదు. మనం ఒకవేళ అన్నాం అనుకోండి, ఏమయ్యా చక్కగా నీకు ఇంత వయసు వచ్చింది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, బాగా సంపాదించుకున్నావు, పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆనందంగా ఉన్నావు, కాస్త ఇప్పుడన్నా భగవంతుడి సంబంధమైనటువంటి మాటలు ఏదన్నా కాస్త వినటమో చేయటమో అట్లాంటివి నాకు అవి పనికిరావండి, నాకు అసలు అసలు నాకు అక్కర్లేదండి. ఎందుకంటే నాకు అక్కర్లా. మరి ఏం కావాలి?
అని అంటాడు. అదిగో అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే పెంట కుప్పల మీద ఉండేటువంటి పేడ పురుగు లాంటి వాళ్ళు. ఇక మరికొంతమంది ఉన్నారు. వీళ్ళ యొక్క మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల్లో తిరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు భగవంతుడి మీద కూడా తిరుగుతూ ఉంటుంది. ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు చెప్తే వింటారు, అలాగే ప్రాపంచికమైనటువంటి విషయాలు చెప్తే దాన్ని వింటారు. అంటే దాని మీద వాళ్తారు, దీని మీద వాళ్తారు. ఎట్లా అంటే ఈగలాగనమాట. ఈగ ఏం చేస్తుందంటే అటు పెంట కుప్పల మీద వాలుద్ది, బెల్లం మీద పంచదార మీద వాటి మీద వాలుద్ది. దానికి అటు ఇటు రెండు పక్కల ఛాన్స్ ఉంది. అదిగో అలాంటి వాళ్ళు ఈ లోకంలో మరికొందరు ఉన్నారు. ఈ భక్తులైనటువంటి వాళ్ళు కానీ, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి జ్ఞానులు కానీ, వీళ్ళందరూ కూడా ఏమిటంటే కొద్దిసేపు ఈ మార్గంలో ఉంటారు, మిగిలినటువంటి టైం ఏంటంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉంటారు. ఇక అక్కడ ఇది గుర్తురాదు, ఇక్కడ అది గుర్తు రాకపోతే రాకపోవచ్చు, అక్కడ అది కూడా గుర్తురాదు, అక్కడ ఇది గుర్తురాదు. అలా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఏగలాంటి వాళ్ళు అనమాట. ఇక మూడవ రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఎవరి యొక్క మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాపంచిక విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ, పరమాత్మ సంబంధమైనటువంటి సాధనలు చేస్తూ, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మతో ఐక్యమై ఆ పరమాత్మ భావనలోనే ఉండిపోయేటువంటి వాడు. అందులో నుంచి వాళ్ళని కనుక తీసుకొని రావాలంటే చాలా కష్టం. వాళ్ళకి ఏదైనా ప్రాపంచికమైనటువంటి విషయం చెప్తే, ఏ సినిమాల విషయమో, ఏ రాజకీయాల విషయమో, లేకపోతే ఇంకే పదవుల విషయమో, ఇంక దేని గురించి ఏదైనా చెబితే అవన్నీ కూడా వాళ్ళకి వినిపించవు. వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వాళ్ళకి పరమాత్మ సంబంధమైనటువంటి విషయమే కావాలి. ఆ శాస్త్రం కాకపోతే ఈ శాస్త్రాన్ని గురించి, ఈ శాస్త్రం కాకపోతే ఆ శాస్త్రాన్ని గురించి, ఆ తత్వం కాకపోతే ఈ తత్వం, ఈ తత్వం కాకపోతే ఆ తత్వాన్ని గురించి, ఇలా ఎల్లప్పుడూ కూడా పరమాత్మ తత్వంలోనే ఉండేటువంటి వాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బృంగం, తుమ్మెద ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా పుష్పాల మీదనే వాలుతుంది, కానీ ఏ పెంట కుప్పల మీదనో వాటి మీదనో వాలదు. ఎప్పుడు పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకొని మత్తెక్కిపోతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఈ పరాభక్తుడైనటువంటి వాడు, ఈ భక్తుడైనటువంటి వాడు నిరంతరము కూడా ఆ పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలు, భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటాడు. ఆ భగవంతుడినే తలుసుకుంటుంటాడు. తన సర్వస్వాన్ని భగవంతుడి పాదాల దగ్గర సమర్పించేస్తాడు. ఆ భగవంతుడినే సంపూర్ణంగా శరణు కోరతాడు. ఆ భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉంటాడు. భగవంతుడి మీదనే ఆసక్తి, భగవంతుడి మీదనే ఆశ్రయం. ఆసక్తి, ఆశ్రయం రెండు కూడా ఆయనకి భగవంతుడే. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఆసక్తి ఒక చోట, ఆశ్రయం ఒక చోట ఉంటుంది. మీ ఇంట్లో పనిచేసేటువంటి ఓ పని మనిషి ఉంది. బాగా ఎక్కువ జీతం ఇచ్చి, ఎవరింట్లో నువ్వు పనిచేయొద్దు, మొత్తం మా ఇంట్లోనే పనిచేయి, ఉదయం నుంచి రాత్రి దాకా మా ఇంట్లో పనిచేసి రాత్రికి నువ్వు వెళ్ళిపో, నీకు కావాల్సినంత జీతం ఇస్తాం, తిండి బట్ట అన్నీ ఇస్తాం అని చెబితే అలా ఒకళ్ళు ఏర్పాటయ్యారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తారు. ఇప్పుడు పిల్లవాడిని కనుక బడికి పంపించాలనుకోండి, ఆ పిల్లవాడిని కూడా బాగా బుచ్చగిస్తూ నాయనా రానా అని చెప్పి వాడికి డ్రెస్ వేసి, వాడికి బూట్లు తొడిగి, వాడికి ఏది కావాలో అది ఇచ్చి, అది తీసుకెళ్ళి ఆ స్కూల్ దగ్గర దింపేసి ఆమె వస్తుంది. అలానే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, యజమానికి యజమానురాలకి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సేవలన్నీ చేస్తుంది. ఆఖరికి వాళ్ళకి ఏదన్నా కనుక ఒకరు కాళ్ళు నొప్పులుగా ఉంటే కాళ్ళు కూడా వస్తుంది, అన్ని పనులు చేస్తుంది. అలా చేసేటప్పుడు కూడా బాగా జీతం ఇస్తున్నారు కాబట్టి ఏమనుకుంటుందంటే వీళ్ళే నా వాళ్ళు అని అనుకుంటుంది. వీళ్ళకి ఎంత చేసినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కోరినంత ఇస్తున్నారు కాబట్టి ఎంత పని చేసినా కూడా నాకు సంతోషమే అనుకుంటుంది. ఇవన్నీ కరెక్టే, కానీ ఆమె ఎవరిని గురించి ఆలోచిస్తుంది? అక్కడెక్కడో గుడిసెలో ఉన్నటువంటి తన కుమారుని గురించి ఆలోచిస్తుందా? ఇక్కడ ఈ బిడ్డల గురించి ఆలోచిస్తుందా? నా కొడుకు ఏం చేస్తున్నాడు, స్కూల్కి పోయాడా లేదా, మా ఆయన ఏం చేస్తున్నాడు, పనికి పోయాడా లేదా అని ఆ విషయాల గురించే మనసులో ఆలోచిస్తుంది. అంటే ఆమెకు ఆసక్తి ఎక్కడుంది? తన ఇంట్లో ఉంది. ఆశ్రయం ఎక్కడ? ఇక్కడ. కాబట్టి ఆశ్రయం ఒక చోట, ఆసక్తి ఒక చోట ఉంటే భగవంతుడు మెచ్చడు. అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నన్నే ఆశ్రయించండి,
నాయందే ఆసక్తి కలిగి ఉండండి. మయ్యాసక్త మనోపార్థ యోగం యుంజన్మదాశ్రయ. మై ఆసక్త, నాయందే ఆసక్తి కలిగి ఉండు. మదాశ్రయ, నన్నే ఆశ్రయించు. ఆసక్తి ఆశ్రయం రెండు ఎప్పుడైతే ఒక చోట ఉంటాయో అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. కాబట్టి భగవంతుడి మీదనే ఆసక్తి ఉండాలా, భగవంతుడినే ఆశ్రయించాలా, భగవంతుడే పరమమైనటువంటి లక్ష్యంగా మనం భావించాలి. అదిగో అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు నిజంగా నిజమైనటువంటి పరాభక్తులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి భావన, భగవంతుని మీద భావనతోటి అలా నిరంతరము కూడా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు తమ యొక్క భక్తిని పెంపొందించుకోవడానికి ఎవరైతే సహాయపడుతూ ఉంటారో వాళ్ళ పట్ల కూడా నిరంతరం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి మంచి మాటలు చెబుతూ ఉంటారో వాళ్ళని గురువులుగా భావిస్తారు, వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళ పట్ల పూజ్య భావంతో ఉంటారు. అలాగే తమ భక్తిని పెంపొందించుకోవడానికి ఎవరు ఆటంకం కలిగిస్తారో అదిగో అటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకి ఉపేక్షాభావం. అదే ఈ సూత్రంలో చెప్తా ఉంది. తమ యొక్క భక్తికి ఆటంకం కలిగించేటువంటి వాళ్ళ పట్లనేమో ఉదాసీన భావం, తమ యొక్క భక్తికి సహాయపడేవాళ్ళు అనుకుంటే వాళ్ళ పట్ల పూజ్యభావము, ఆసక్తి ఇలా ఉంటుంది. సాధారణంగా కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే తిరుగుతూ ఉంటారు. వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు, పరిశ్రమలు, వృత్తులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాక కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు, కొంతమంది పేకాట ఆడుతూ ఉంటారు, కొంతమంది తాగుడికి అలవాటై ఈ తప్పుడు అలవాట్లలో ఉంటా ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో ఉంటారు. వీళ్ళందరితోటిగానే స్నేహంగానే చేస్తే, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఈ భక్తుడు కూడా ఈ భక్తి కాస్త వెనక్కిపోద్ది. అందుకని ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు తటస్థపడ్డప్పుడు తటస్థ భావం ఉండాలి, ఉపేక్షాభావం ఉండాలి. వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని పలకరించకూడదు. వాళ్ళు ఒకవేళ పలకరించినా కూడా విననట్టుగా వెళ్ళిపోవాలి. అదేవిధంగా వ్యక్తులే కాదు, అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు కూడా మన భక్తికి ఆటంకం కలిగిస్తే ఆ సంఘటనల పట్ల కూడా ఉపేక్షాభావంతో మనం ఉండాలి. అలాగనే కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు చూడంగానే మనకి ఎక్కలేని వ్యామోహం కలుగుద్ది. ఏదో బంగారపు వస్తువు చూసామనుకోండి, ఏ నక్లిస్లో, ఏ గాజులో ఏవో చూసామనుకోండి, చూడగానే ఎక్కడెక్కడ లేనటువంటి ఉత్సాహం కలుగుద్ది. అన్నీ మర్చిపోతాం. అప్పుడు వాటిలోనే మనం నిమగ్నం అయిపోతాం. మనం కొనలేకపోవచ్చు, కానీ వాటిని చూసి ఆనందించడం అనేటువంటిది మనకి సహజంగా ఉంటుంది. అలాంటి వస్తువుల కారణంగా ఏమవుతుందంటే నీకున్నటువంటి భక్తి కూడా ఆటంకమే. ఎందుకనంటే వాటి మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం అటువైపు లాగుతుంటుంది కాబట్టి ఈ భక్తికి కూడా అది ఆటంకం అవుతుంది. అందువల్ల ఆ వస్తువుల పట్ల ఉపేక్షాభావం. ఈ ప్రకారంగా వస్తువులైన, విషయాలైన, భోగాలైన, సంఘటనలైన, వ్యక్తులైన భక్తికి కనుక ఆటంకం కలిగిస్తారనుకుంటే వాళ్ళ పట్ల ఉపేక్షాభావం కలిగి ఉంటారు. భగవత్ సంబంధమైనటువంటి విషయాల కొరకు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తృణప్రాయంగా నెట్టేసేయాలి, గడ్డి పరగలాగా తీసేవతల బారేయాలి. అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. భక్తి కోసం అని చెప్పి, భగవంతుని యందు భక్తి కోసం అని చెప్పి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని గడ్డి పరగలాగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. అలా కాకుండా నాకు ఇవి కావాలండి, అవి కావాలండి అని అంటే నాకు ఇది అండి, అది అండి. మనం జపం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, ఆత్మవిచారణ చేస్తూ ఉంటాం. ప్రాపంచ వ్యవహారాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాంట్లో నిమగ్నం అయిపోతాం, దాంట్లోనూ నిమగ్నం అయిపోతూ ఉంటాం, దీంట్లోనూ ఉంటాం. దాంట్లో ఉండి దీంట్లో ఉంటే ఎక్కడది మనకి మనసు అక్కడ నిలబడుతుంది. కనుక నువ్వేం చేయాలి అని అంటే భక్తి నీకు చక్కగా నిలవాలి అని అంటే, ఆ భక్తి అనేటువంటిది శాశ్వతం కావాలంటే ఆటంకం కలిగించేటువంటి వాటి పట్ల ఉదాసీన భావం అనేటువంటిది ఉండాలి. భగవంతుడి యొక్క పాద పద్మముల యందు అనన్యమైనటువంటి భక్తి, దానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తటస్థించినప్పుడు తటస్థ వైఖరి, ఉదాసీన వైఖరి ఏదైతే ఉందో అది నిరోధ రూప భక్తి యొక్క లక్షణం. కాబట్టి పరాభక్తుడు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా భక్తికి, భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి పని చెయ్యడు. అతడు భగవంతుడికి అనుకూలమైనటువంటి పని మాత్రమే చేస్తూ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు కూడా చీకటిని ప్రసాదించలేడు.
ఓ సూర్య భగవానుడా మాకు చీకటిని ప్రసాదించవయ్యాడంటే ఆయన చేత కాదు. అమృతం ఎప్పుడు కూడా మరణాన్ని ఇవ్వదు, అగ్ని ఎప్పుడు కూడా చల్లదనాన్ని ఇవ్వదు. అగ్నికి చల్లదనం ఇవ్వటం చేత కాదు, మరి ఐసు ముక్కకో వేడిని ఇవ్వటం చేత కాదు. అలాగనే పరాభక్తుడైనటువంటి వాడికి భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి పని చేయాలనేటువంటి ఆలోచన రాదు, చేయడు. ఎవరంటే పరాభక్తుడైనటువంటి వాడు. కాబట్టి ఇలా మనం పరాభక్తుడి యొక్క లక్షణాన్ని ఇలా తెలుసుకొని ఆ పరాభక్తితో ఉండటానికి మనం ఏం చేయాలి? పరాభక్తితో ఉండటానికి భక్తికి సంబంధించినటువంటి విషయాల్లోనేమో నిమగ్నం కావాలి, భక్తికి ఆటంకం కలిగించేటువంటి విషయాల్లోనేమో తటస్థ భావంతో ఉండాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అనన్యత, అనన్య భక్తి అన్నారు. ఆ అనన్యత అంటే ఏమిటో తర్వాత సూత్రంలో చెప్తున్నారు. 10వ సూత్రం చూడండి. అన్యాశ్రయణం త్యాగో అనన్యత, అన్యాశ్రయణం త్యాగో అనన్యత. అన్యాశ్రయణం అంటే అన్యమైనటువంటి విషయాల్ని ఆశ్రయించడం ఏదైతే ఉందో త్యాగ, వాటిని వదిలిపెట్టడమే అనన్యత, అనన్యమైనటువంటి భక్తి. అనన్యమైనటువంటి భక్తి అంటే ఏమిటంటే అన్యమైనటువంటి విషయాల్ని ఆశ్రయించడాన్ని వదిలిపెట్టాలి, అంటే అన్యమైనటువంటి విషయాల్ని పట్టించుకోకూడదు అని. కాబట్టి అన్యమైనటువంటి విషయాలపైకి మన యొక్క మనస్సు పోకుండా ఉండాలి, అది అనన్య భక్తి. అనన్య భక్తి అంటే అన్యము కాని భక్తి. అన్యం అంటే ఇతరత్రా పోకుండా ఉన్నటువంటి భక్తి, అంటే ప్రపంచం మీదకి పోకుండా ఉండే భక్తి. మన భక్తి ఏమిటంటే భగవంతుడి మీద కొంచెం, ప్రపంచం మీద కొంచెం ఉంటుంటుంది. అది అన్య భక్తే కానీ అనన్య భక్తి కాదు. అందుకనే భగవద్గీతలో చాలా సందర్భాల్లో ఈ అనన్య భక్తి అనేటువంటి పదాన్ని, అవ్యభిచారిణి భక్తి అనేటువంటి పదాన్ని వాడతారు. వ్యభిచరించని భక్తి, దాని మీద కాసేపు దీని మీద కాసేపు పోకుండా ఉండేటువంటి మనస్సు కావాలి, అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా ఉండాలి. అందుకని దాన్ని అనన్యమైనటువంటి భక్తి అన్నారు. అలా కాకుండా పూర్తిగా భగవంతుడి పైనే గనక భక్తి ఉంటే దాన్ని అనన్య భక్తి అంటారు. దేని మీద కన్నా కాస్త పోతా ఉంటే అది అన్యమైనటువంటి భక్తి అని అంటారు. ధనం మీద కానీ, భార్యాబిడ్డల మీద కానీ, ఇళ్ళు వాక్యాల మీద కానీ, సంపదల మీద కానీ, భోగాల మీద కానీ, పరలోకంలో వచ్చేటువంటి సుఖభోగాల మీద కానీ, సౌఖ్యాల మీద కానీ, కీర్తి ప్రతిష్టల మీద కానీ మన యొక్క మనస్సుని కనుక ఉంచినట్లయితే భగవంతుడిని ఎంత ఆరాధించినప్పటికీ కూడా అది అనన్య భక్తి కాదు. నిజంగా మనం ఏమనుకుంటామంటే వాడు చాలా గొప్ప భక్తుడండి, అమ్మో ఆమె చాలా భక్తురాలండి, ఎందుకంటే ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటుంది అనండి. ఎప్పుడు పూజలు అంటే 24 గంటలు పూజలు చేస్తుంటుందా? సగం నిద్రపోవాలి కదా. సరే నిద్రపోయేటప్పుడు ఏం ఆలోచనలు చేస్తామో మనకు తెలియదు కదా. సరే వాళ్ళు మేలుకున్నప్పుడైనా పూజ అంటే ఒక అరగంట, పావు గంట, గంట చేస్తారు. మరి మిగిలిన 11 గంటల సంగతి ఏంటి? ఇక అప్పుడు అన్ని వ్యవహారాలు ఉంటాయి వాళ్ళకి. అందుకని అలా కనుకుంటే అంటే అన్ని వ్యవహారాల గురించి ఆలోచిస్తూ ఈ ధనాన్ని గురించి, సంపదల గురించి, ఇళ్ళు వాకిళ్ళ గురించి, వస్తువుల గురించి, వ్యక్తుల గురించి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ వీటిలో మునిగిపోయి అప్పుడప్పుడు మనకి సమయం చిక్కినప్పుడల్లా భగవంతుని ఆ భక్తితో పూజిస్తూ ఉంటే అది నిజమైనటువంటి భక్తి కాదు, అది అన్యమైనటువంటి భక్తి. అలా కాకుండా దేన్ని పట్టించుకోకుండా నిరంతరం కూడా పరమాత్మ యందే మనస్సును కనుక నిలిపినట్లయితే అది అనన్యమైనటువంటి భక్తి. కాబట్టి అన్నిటినీ త్యజించి, అన్నిటినీ ఉపేక్షించి భగవంతుడిపైనే నిరంతరము కూడా మనస్సు నిలపాలి. అప్పుడే మనం పరాభక్తులం అవుతాం. పరాభక్తుడికి అంతటా కూడా భగవంతుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వమంతా కూడా ఆయనకి భగవంతుడే, విశ్వమంతా విశ్వేశ్వరుడే ఆయనకి. అందువల్ల ఎక్కడ చూసినా భగవంతుడే, సర్వత్రా సర్వదా సర్వం పరమాత్మ అనేటువంటి భావనే ఆయనకు ఉంటుంది. దేని మీద కూడా ఆసక్తి ఉండదు, భగవంతుడిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాడు, ఆయన్నే ఆశ్రయిస్తూ ఉంటాడు. ఏమన్నా జరగనియండి, మంచి జరగని, చెడు జరగని, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని ఆ భగవంతుడికే సర్వసమర్పణం అయిపోతాడు. అంతా నీదేనంటాడు, ఇక నాదేమీ లేదని అంటాడు. నా మమ నమస్కారంలో ఉన్నటువంటి భావం ఇది, నా మమ నాదేమీ లేదు, అంతా నీదే, ఏం చేస్తావో నువ్వే చేసుకో అనేటువంటి భావనలో ఉండేటువంటి బృందావనంలో ఉన్నటువంటి గోపికలకి
అంతటా కృష్ణుడే కనిపిస్తాడు. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, పరాభక్తులైనటువంటి వాడికి అంతటా పరమాత్మ కనిపిస్తాడు. వాళ్ళ కృష్ణుడు తప్ప ఇంకేం కనపడరు. అందరికీ కూడా గోపికలైనటువంటి వాళ్ళందరికీ, బృందావనంలో ఉన్నటువంటి గోపికలకి ఆ కృష్ణుడు తప్ప ఇంకా రెండవ వాళ్ళు ఎవరు కూడా కనపడరు. ఎల్లప్పుడూ కూడా ఆ కృష్ణుడి యొక్క నామాన్నే ఉచ్చరిస్తూ ఉంటారు. ఒకవేళ పక్షులు కలకలారావాలు కనుక చేస్తూ ఉంటే అది ఆ కన్నయ్యని ఆ గుణకీర్తన చేస్తున్నాయి అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భర్తలు బిడ్డలు వాళ్ళ సంగతి ఏమైనా పట్టించుకుంటారు? వాళ్ళని కూడా పట్టించుకోరు. అసలు అంతా కన్నయ్యే, ఇక రెండవది లేనే లేదు. కానీ ఇతరుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు వినరు. సరే, కృష్ణయ్య గురించి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, చెవులు రిక్కించుకొని వింటూ ఉంటారు. ఏదైనా విషయాన్ని ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదైనా చెప్పబోతే, మాకు అయ్యండి వద్దయ్యా, మా కన్నయ్య సంగతి చెప్పండి, మాకు అయ్యండి అక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంటే ఎవరైతే ఒక విషయంలో బాగా పిచ్చి ఉంటుందో వాళ్ళకి అదే. ఇప్పుడు రాజకీయాలు పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏ మాట మాట్లాడినా రాజకీయాల్లోకి తీసుకొస్తారు. అదే ప్రకారంగా వాళ్ళు గోపికలు కూడా ఏం చేస్తారంటే, నువ్వేమన్నా మాట్లాడు, ఆ కన్నయ్య దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ కన్నయ్యని గురించి మాట్లాడమంటారు, ఆయన గురించి వర్ణించమంటారు, ఆయన క్షేమ సమాచారాలు చెప్పమంటారు, ఆయన ఎక్కడున్నాడో చెప్పమంటారు, ఆయన ఎప్పుడు మా దగ్గరికి వస్తాడో చెప్పమంటారు. ఇలా ఎప్పుడు కూడా ఆ కన్నయ్య యొక్క ఆలోచనలే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక మురళీ గానం కనుక వినిపించిందా ఏం చేస్తారో ఇంతకుముందే చెప్పుకున్నాం, పరవశం చెందిపోతారు, తన్మయం అయిపోతారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు, మర్చిపోయి పరుగులు తీసుకుంటా వెళ్ళిపోతారు. నీటిని ఆశ్రయించి జీవించేటువంటి చేప ఎప్పుడు కూడా నీటిలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ నీటిలో నుంచి తీసి ఒడ్డున పడేశారనుకోండి, అది చచ్చిపోద్ది. అందుకని నీటిని ఆశ్రయించుకునే చేప ఉంటుంది. అలాగే కృష్ణుడిని ఆశ్రయించుకునే గోపికలంతా ఉన్నారు. అంటే కృష్ణుడిని కనుక వదిలితే గోపికలు బ్రతకలేరు. అదిగో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, నిరంతరం కూడా ఆయనలోనే రమించేటువంటి వాడు, ఆయనతోనే అన్ని రకాలైనటువంటి భావాలతో ఆయనతో కలిసి ఉన్నట్టుగా, ఆయనతో నృత్యం చేస్తున్నట్టుగా అలా భావించుకుంటూ ఉంటారు. భోజనం చేసేటప్పుడైనా, నీరు తాగేటప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, నడిచేటప్పుడైనా, పాలు పెరుగు అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడైనా, అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళకి కృష్ణయ్యే, ఇక రెండవది లేదు. అందుకనే వాళ్ళ యొక్క భక్తి ఏమిటంటే అనన్యమైనటువంటి భక్తి. గోపికల యొక్క భక్తి అనన్యమైనటువంటి భక్తి. ఇంకా చెప్పడానికి వీళ్ళు వాళ్ళకి ఇంకా రెండవ దాని మీద అసలు కోరికే లేదు. అదిగో అలా ఉండాలి. అందుకనే నారదుడు అదిగో భక్తి అంటే గోపికల భక్తిలాగా ఉండాలని చెప్పింది. ఎవరైనా సరే గోపికలతోటి ఇతర ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి మాట్లాడితే వాళ్ళు అసలు ఆలకించరు. ఆ మాటలు వాళ్ళ చెవుల్లోనే పడవు. ఒకవేళ తప్పనిసరిగా వినాల్సి వస్తే మనస్సు అసలు ఆ మాటల వైపుకే పోదు. వాళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళకి మాత్రం వినిపించదు. గోపికలే కాదు, పార్వతీదేవి కూడా అంతే. అంటే దక్షుడి యొక్క కుమార్తె సతీదేవిగా మరణించిన తర్వాత పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి కూతురుగా పుట్టింది పార్వతి. పుట్టిన తర్వాత మళ్ళీ ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఎప్పుడు కూడా ఆ శివుణ్ణి గురించే తలుచుకుంటూ ఉంటుంది, ఆయన గురించే భావించుకుంటూ ఉంటుంది. నిరంతరం కూడా ఆమెకి అనన్యమైనటువంటి భక్తి ఆ పరమేశ్వరుడి మీదని. అలా ఉంటే ఒక రోజున సప్తర్షులు వచ్చి పార్వతీదేవి దగ్గరికి, అమ్మా నువ్వు ఎప్పుడు కూడా శివుణ్ణి గురించే అట్లా తలుచుకుంటా ఉన్నావు, అన్ని దోషాలేనమ్మా శివుల్లో, ఎన్ని దోషాలు ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు. కపాలం చేతపట్టుకొని బూడిద రాసుకొని, ఒంటి నిండా బూడిద రాసుకొని, మెళ్ళో పాములు వేసుకొని శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటాడు, భిక్షాపాత్ర చేత పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆయన చేసుకొని నువ్వేం సుఖపడతావమ్మా. కాబట్టి బాగా సంపద ఉన్నటువంటి ఆయన చూడు, అదిగో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయనకు కావాల్సినంత సంపద అని అనేక రకాలుగా చెప్తూ ఉన్నారట. అయినా సరే పరమశివుని యందు చిత్తాన్ని నిలుపుకున్నటువంటి పార్వతీదేవి వాళ్ళ యొక్క మాటలకి ఏమాత్రం కూడా చెల్లించలా. చెప్పేది మహర్షులైనప్పటికీ కూడా వాళ్ళ మాటలకి ఏమి చెల్లించకుండా, ఓ మహర్షులారా, మా ఇరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈనాటిది కాదు, మా ఇద్దరి బంధం చాలా కాలం నుంచి, చాలా జన్మల నుంచి ఉన్నటువంటిది. ఇది ఎన్నో జన్మల బంధం. నేను ఆ పరమేశ్వరుడినే వలచాను, నేను ఆయన్నే వివాహం ఆడతాను. ఒకవేళ ఆయన్ని వివాహం ఆడటానికి వీలు లేనటువంటి పరిస్థితి కనుక వస్తే
నేను ఇలాగే కన్యగా జీవితాంతం ఉండిపోతాను, అంతే తప్ప ఇంకొకళ్ళని వరించడం అనేటువంటి మాటే లేదు అని పలికింది. నిజమైనటువంటి భక్తి ఇది. కాబట్టి నిజమైనటువంటి భక్తుడికి భగవంతుడే ఆలంబనం, భగవంతుడే బలం, భగవంతుడే ఆశా కేంద్రం, భగవంతుడే విశ్వాస స్థానం, భగవంతుడే ఆధారం. భగవంతుడి కోసమే జీవిస్తాడు, భగవంతుడి కోసమే మరణిస్తాడు, భగవంతుడి కోసమే అన్నపానాలు స్వీకరిస్తాడు, నిద్రాహారాలు పోతాడు, సంచరిస్తూ ఉంటాడు, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు అన్నీ భగవంతుడి కోసం చేస్తాడు. తన కోసం ఏమి చేయడు, సర్వము భగవంతుడి కోసం. భగవంతుడి కోసం సాగించేటువంటి అతడి కార్యకలాపాలన్నీ కూడా అనన్యమైనటువంటి ప్రేమభావంతో కూడుకొని ఉంటాయి, మంగళకరంగా పవిత్రమైనటువంటివిగా మారిపోతూ ఉంటాయి. ఇలా ఇంతవరకు భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పి, భక్తి అంటే ఏమిటో చెప్పారు, భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పారు, అనన్యమైనటువంటి భక్తిని చెప్పారు. ఈ అనన్యమైనటువంటి భక్తిలో ఉండేటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా ఉంటారని చెప్పారు. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువంటి భక్తిని మనం గనక సాధించాలంటే ఎలా, ఈ అనన్యమైనటువంటి భక్తిని సాధించడానికి మనం ఏం చేయాలా అనేటువంటి సాధనా మార్గాన్ని తర్వాత సూత్రం నుంచి చెప్పబోతా ఉన్నారు. రేపు చెప్పుకుందాం.